అందరికీ నమస్కారం. నేను మీ ఫణికిషోర్ శర్మ. గత 9 రోజులుగా మా పామర గ్రామంలో జరుగుతున్నటువంటి గంగానమ్మ తల్లి జాతర ఈరోజు చివరి రోజుకు వచ్చింది. పగటిపూట గుడి ఆవరణం అంతా ఎలా ఉందో, గుడి దగ్గర ఉన్నటువంటి కోలాహలం ఎలా ఉందో ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సాయంత్రం మళ్ళీ ఒక్కసారి ఆ లైట్ల వెలుతురులో అమ్మవారి గుడి ఎంత దగద్గమానంగా ఉంటుందో సాయంత్రం కూడా ఒకసారి వెళ్ళి చూద్దాం. ప్రజెంట్ అయితే ఇప్పుడు అమ్మవారి గుడి దగ్గరికి వెళ్తున్నాం. పదండి. బద్రీ మెకానిక్ గారు అమ్మవారికి 201 రూపాయలు నాణ్యంగా సమర్పించి ఉన్నారు. బైక్ మెకానిక్ బద్రీ గారు. జాతర చివరి రోజు కదా, ఉదయం నుంచే చాలామంది అమ్మవారి గుడి ప్రాంగణంలో ఉన్నటువంటి లైన్లో నుంచున్నారు. ఎంతోమంది అమ్మవారి దర్శనం గురించి చాలామంది భక్తులు ఆ లైన్లో ఎంతో ఓర్పుతో అమ్మవారి దర్శనం కోసం ఎదురు చూస్తూ నుంచున్నారు. మరోవైపు దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు కొంతమంది దాతల చేత సహకారంతో అమ్మవారి ప్రాంగణంలో భక్తులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేస్తూ ఉన్నారు. చూడండి. నేను ఉదయం వెళ్ళే సమయానికే 11:30, 12 అవుతోంది మధ్యాహ్న సమయంలో. అప్పటికే అమ్మవారి దర్శనం ఈజీగా అరగంట నుంచి 40 నిమిషాలు పడుతోంది. అయినా కూడా భక్తులు చాలా ఓర్పుతో అమ్మ దర్శనం కోసం చాలామంది చాలాసేపు అలా లైన్లో వేచి ఉన్నారు. పదండి, ఈలోపు అమ్మవారి గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి వద్దాం. చాలామంది భక్తులు తమ మొక్కుబడులు ఏవైతే ఉన్నాయో అవి కోళ్ళు కావచ్చు, మేకపోతులు కావచ్చు, అమ్మవారి గుడి చుట్టూ ప్రదక్షిణ చేయించి తర్వాత అమ్మవారికి బలి ఇస్తూ ఉంటారనమాట. ఇది సాధారణంగా గ్రామదేవతల యొక్క ఆచారం, ఆనవాయితీ. పదండి, అమ్మవారిని చూద్దాం. సాధారణంగా గ్రామదేవతల యొక్క దేవాలయాల్లో రజక వంశస్థులు పూజారులుగా వ్యవహరిస్తూ ఉంటారు. వారి ఓర్పుకు నిజంగా చేతులెత్తి నమస్కరించాలి. ఎంత బాగా, ఎంత చక్కగా అక్కడ ఉన్న భక్తులందరినీ కూడా విసుక్కోకుండా, కసురుకోకుండా లైన్లో పంపిస్తూ ఉన్నారు. ఈరోజు మటుకు అమ్మవారి అలంకరణ మటుకు అత్యంత అద్భుతంగా అమ్మవారి అలంకరణ చేశారు. చూద్దురు గాని మరి కొద్దిసేపట్లో. పదండి, అమ్మవారి దర్శనం చేసుకుందాం. ఇంకా దగ్గరగా నుంచుని మీకు కూడా అమ్మవారి దర్శనం కలిగించే వీలు ఉంటుంది. ఒక్కసారి దగ్గరగా వెళ్ళి అమ్మవారిని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అదిగోండి, చూడండి. కృష్ణా జిల్లా పామర మండలం పామర గ్రామ ఎలవేల్పైనటువంటి ఆదిపరాశక్తి శక్తి స్వరూపిణి లలితా పరమేశ్వరి ఉమాశాంకరి స్వరూపమైనటువంటి గ్రామ ఎలవేల్పు శ్రీ గంగానమ్మ తల్లి అమ్మవారు కొలిచే దైవం, చల్లని తల్లి, ఆదిపరాశక్తి స్వరూపిణి మా గంగానమ్మ తల్లి. కోరిన కోరికలు నెరవేర్చేటువంటి చల్లని తల్లి. అమ్మవారిని చూస్తే ఎన్ని బాధలున్నా కూడా చిటికిలో మాయమైపోతాయి. చాలా శక్తివంతమైనటువంటి అమ్మవారు మా తల్లి గంగానమ్మ తల్లి. చూసారా? అలా బయటకు వచ్చేటప్పటికి, గుడి నుంచి బయటకు వచ్చేటప్పటికి ఎంతోమంది దాతలు విరివిగా అమ్మవారి ప్రసాదాన్ని పంచుతూ ఉన్నారు. కొంతమంది పులిహారనగా, కొంతమంది స్వీట్ చక్ర పొంగలనగా ఇలాంటి ప్రసాదాలని భక్తులందరికీ కూడా లేదు అనకుండా శక్తి కొలది అమ్మవారికి ప్రసాదాన్ని వితరణ చేస్తూ ఉన్నారు. చూశారుగా ఉదయం పూట ఎంత కోలాహలంగా ఉందో దేవాలయ ప్రాంగణం అంతా. మరి సాయంత్రం పూట ఆ వెలుగులతో, లైటింగ్ వ్యవస్థతో అమ్మవారి దేవాలయ ప్రాంగణం ఎంత దేదీప్యమానంగా ఉంటుందో మరొక వీడియోలో మీ ముందుకు తీసుకొస్తాను. అంతవరకు ఉంటాను. జై శ్రీ.